42% రిజర్వేషన్కి పార్లమెంట్లో చట్టం చేస్తే మేము ఇమీడియట్గా ఎలక్షన్స్కి వెళ్తాము. పార్లమెంట్ పంపిలే కదా, పార్లమెంట్ చట్టం కాదు, 9th షెడ్యూల్లో పెట్టి షెడ్యూల్లో పెట్టి దాన్ని పార్లమెంట్లో దాన్ని పాస్ చేయాలి. తమిళనాడు కేసు కూడా అట్టే ఉంది. తమిళనాడు 68% రిజర్వేషన్, అవి ఎడ్యుకేషన్ కానీ ఉండి ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టులో ఇంకా ఫుల్ బెంచ్ ముందు ఇంకా రాలేదు. అది ఇదంతా చేస్తారు, దాంట్లో పంపించేస్తారు, వాళ్ళు కోర్టుకు పోతారు ఎవరో ఒకళ్ళు, అదే పెండింగ్ పడిపోతుంది. మేము చేసిన 42% వాళ్ళు చేయలేదు అంటారు. ఇవన్నీ ఏంటంటే లీగల్ ఇష్యూస్ కింద తీసుకొని లీగల్ డిస్గైజ్ కింద దే ఆర్ ట్రైంగ్ టు ఫూల్ ది పీపుల్. ఇది పబ్లిక్ అర్థమైపోయింది. నిజంగా మీరు రిజర్వేషన్ వాళ్ళకి అంత ఇవ్వాలని అనుకుంటే మీరు వెళ్ళొచ్చు కదా ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు కదా. వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళు ఇప్పుడు 50% రోల్ మోడల్గా మేము కులగణన చేసామని చెప్తున్నారు. ఇప్పుడు ఇదే ఫాలో అవుతోంది కేంద్ర ప్రభుత్వం కూడా అని చెప్తున్నారు కదా. మరి అలాగే 42%తో వీళ్ళు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళి దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ నిలపచ్చు కదా. వీళ్ళు రోల్ మోడల్ కానే కాదు. ఒకటి సెంట్రల్ సెన్సెస్ అయితే ఉందో ఎవ్రీ 10 years జరగాలి కానీ మన కోవిడ్ అదొక చట్టం కింద, ఒక యాక్ట్ కింద, ఆర్జీఏ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అది ఉంటుంది, వాళ్ళ దీంట్లో ఉంటుంది. తర్వాత సెన్సెస్లో 1931 వరకు బ్రిటిష్ ప్రభుత్వం కులం ఆధారంగా ఇవన్నీ కులాలు సెన్సెస్ చేసింది. 1931లో స్టాప్ చేశారు. 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చి 1956లో ఫస్ట్ ఎలక్షన్ జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎప్పటిదాకా గెలిచింది కానీ మొన్న వరకు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఉండే. మళ్ళీ ఇన్నాళ్ళు ఏం చేశారండి వాళ్ళు? ఎప్పుడైనా దాని విషయం మాట్లాడారా? మాట్లాడలే. బీజేపీ తీసుకున్నది మన 1931లో బ్రేక్ అయింది, ఇప్పుడు మేము కంటిన్యూ చేస్తాం, సెన్సెస్ తీసుకుంటాం. దట్ ఈస్ కరెక్ట్. దేర్ ఈస్ హ్యావింగ్ లీగల్ వ్యాలిడిటీ. వీళ్ళే చేసేదానికి వీళ్ళే లీగల్ వ్యాలిడిటీ కాదు. ఎంతమంది ఉన్నారు ఏం చూపెట్టమని చెప్పండి. ఎన్ని నాకైతే తెలుసు, నా ఇంటికైతే ఎవరు రాలే, నా ఇంటికైతే రాలే. అట్టే ఉంటాయి చాలామంది ఇంట్లో. నా ఇది అడిగాను బస్తీలో మా ఈ పక్కన వాళ్ళని అడిగాను, రాలే సార్ ఎవరో ఒకరి 2 ఇంటికి పోయి వచ్చి చెప్పాను. దాన్ని బోగస్ సర్వే నేను చెప్పడం కాదు, వాళ్ళ మంత్రులు చెప్పారు మీరు సరిగ్గా చేయలేదు. కర్ణాటక అయితే మళ్ళీ రీసర్వే చేస్తారు వాళ్ళు. మరి అంటే ఏం బేస్ చేసుకొని 42% ఇవ్వాలి అనుకుంటున్నారు? బీసీ లెక్కలే తేలేదు సరిగ్గా. నేను అదే బీసీలకు న్యాయం చేయడంలో మాకు ఏం అభ్యంతరం లేదు. దాన్ని సపోర్ట్ కూడా చేసినాం మేము బిల్లు పార్లమెంట్ మన అసెంబ్లీలో. కానీ చిత్తశుద్ధి ఉండాలి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి పనులు చేయరు. నువ్వు ముందు లీగల్ దాని ఎంబార్గో ఉంటుంది, లీగల్ అడ్వైజులు తీసుకోవాలి, లీగల్ అడ్వైజ్ తీసుకొని చేయాలి. లీగల్ అడ్వైజ్ లేకుండా ఏం లేకుండా ఏదో పాలిటిక్స్ కోసం చేస్తున్నా అని చెప్తే అది ఇంకా తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫీస్ పంపించేశారు. ప్రెసిడెంట్ ఆఫీస్ దాన్ని ఏం చేస్తుంది?